Hello people, welcome back to our YouTube channel, Sean Palaxa. Delivery date అనేది ఆల్రెడీ ఓకే అన్నారు, Feb 14th అన్నారు. అయితే ఏంటంటే మా వైఫ్ మా ఇంట్లో నేబర్స్ కానీ కొంచెం వెయిట్ చేద్దాము అనే పాయింట్ మాట్లాడుండే. సో ఏంటంటే సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ వేరే గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి రావడం జరిగిందనమాట. సో దాని తర్వాత ఇంట్లో డిస్కషన్ అనమాట. సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏ డెసిజన్ తీసుకోవాలి, డేట్ ఏది ఫైనల్ అనేది డిసైడ్ చేసినాము. సో అది ఎలా జరిగింది అనేది మేము మామూలుగా క్లిప్స్ తీసినాం, ఇంటర్ ఏం లేదని ఇంటర్ ఇస్తున్నా. ఇంకోటి ఏంటంటే కొత్తగా చూస్తున్నారు ఎవరన్నా ఉంటే ప్లీజ్ డూ లైక్ చేయండి వీడియోని, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. సో దట్ ఫ్యూచర్లో మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మంచి మంచి ఎక్సైటింగ్ వీడియోస్ని నేను ప్లాన్ చేశాను. సో ఎస్, సో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో పోతే ఆమె శ్రీజ మేడం ఉండే, అడిగిన ఆల్రెడీ అందరికీ ఉంటొచ్చింది, అక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ఆడ క్యాలెండర్లో చూసి ప్రసన్న అటెండెంట్ కదా ఇవాళ రమ్మన్నారు కదా, క్యాలెండర్ ఉంటుంది కదా అక్కడ, చూసి చెప్పేసింది. అయితే మీకు ఏమన్నదంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ ఇట్ డన్ టుడే యూ కెన్ స్ట్రెచ్ ఫర్ 5 days. అంటే లీకేజ్ ఉంది, లేదంటే అబ్డోమెన్లో పెయిన్ వస్తుంది, స్టిచెస్ దగ్గర ఇరిటేషన్ వస్తుంది అని అంటే అప్పుడు ఏదైనా ఒక సీరియస్ సినారియోలో మేము 8th monthలో 7th monthలో కూడా వీళ్ళు చేసేస్తాం. అది ఇప్పుడు ఏం లేదు అనేటట్టయితే యూ కెన్ స్ట్రెచ్ ఫర్ అనదర్ 5 days. 17th పెట్టుకుందాము మండే రోజు, మీ ఇష్టం అన్నది. 17th అంటే ఏంది, 3 days. అగైన్ యూ టేక్ అ డెసిజన్ అంటున్నా. ఇప్పుడు 14th నేను అడిగిన, ఇది కూడా ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వస్తుందేమో మ్యామ్, అది కొంచెం కన్సర్న్ ఉంది, చెప్పరాదు అర్లీ ఇప్పుడు వీటితోని ఉండదు. ఆమె వాట్సాప్ అంటే ఫస్ట్ చూసింది ఇందులో. అయితే ఏమంటుందంటే ఇంక్యుబేటర్లో పెట్టేది ఏం లేదు, 8th month దాటిందంటే బేబీ లంగ్స్కి కానీ ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో ఇట్ ఈస్ సేఫ్. బట్ 9th monthలో డెలివరీ అయ్యేటోళ్ళకి కూడా కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ లాంటివి ఉంటాం. అట్లాంటివి వచ్చినప్పుడు మేబీ మనం ఇంక్యుబేటర్ అట్లాంటివి మనం చూస్తాం తప్పించి ఇది వేరే అట్లేం అవ్వదు, బేబీ ఈజ్ గుడ్ టు కమ్ అన్నట్టు అన్నది. ఇప్పుడు నీకు 14th అనే కాడ నీకు 3 days ఎక్స్టెండ్ చేసారు, అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెచ్ దట్ ఈస్ ద మ్యాక్సిమం. అంటే ఈ సీ సెక్షన్ ఉన్న వాళ్ళకి 2 weeks బిఫోరే చేసేస్తారంట ఖచ్చితంగా. దిస్ ఈజ్ ద టైము 14th చేసేయచ్చు అని అన్నది ఫస్ట్. తర్వాత ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెచ్ 17th వరకు లెట్ us know అని అన్నది. ఇవాళ మండేనా అది, మీరు ఒకసారి మాకు అప్డేట్ ఇవ్వండి అని అన్నది. సరే మ్యామ్ ఇంట్లో నేను డిస్కస్ చేసి కనుక్కొని చెప్తా అని చెప్పిన. ఏమనుకుంటున్నాను ఎత్తుకొస్తా ఏంది చెప్పు, ఏమంటున్నావు? ఏం కాదంటున్నారు కదా డాక్టర్స్. ఏంటి కామెడీయా? ఏం కాదు, ఏం చేసుకుంటారు చూడు 37 days 37 weeks 3 days. ఇప్పటికి మొన్న 3 days, ఇవాళ 4th 5th day అంటే ఫుల్ లెంత్ అయిపోతుంది. మండే చెప్పిద్దాం మండేనా 17 తారీఖు వస్తుంది. మండే చేపిస్తే ఒక రోజు ఆగి 18కి చేస్తారు. ఇది 19. టేస్ట్ అని కాదు మచ్చా, నన్ను అడిగితే చేయించేసుకోరా చిన్న, ప్లీజ్ అని కాదు. కానీ ఇగో 18th వరకు వెయిట్ చేయడం పెద్ద ఉరిగేది ఏం లేదు. బేబీ వచ్చేస్తుంది ఇట్లా అయిపోతాయి, టక 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 అయిపోతుంది. ఏముంది లేదమ్మా, 3 రోజులు ఎందుకు వెయిట్ చేసేది? నా మాటిను 3 రోజులకి ఏం కాదమ్మా. నీ బొందరా, నీ బొంద. ఇప్పుడు నువ్వు ఆ ఇంక్యుబేటర్లో పెట్టేది అదంతా ఏం లేదు, సేఫే అంటున్నావు. బిడ్డ బయట పడిపోయింది అనుకో, టెన్షన్ పోతుంది. అట్లా ఏమంటావు?
నేను విన్నా, స్పష్టంగా చెప్తుంటే విన్నా నేను. అందరు చెప్పేట వెళ్ళారు కాదు, నువ్వు చెప్పు ఫస్ట్. పోదామా? అడ్మిట్ అయిపోతా అంటే ఇవాళ అయిపో, రేపు మార్నింగ్ చేసేస్తారు శ్రీజ మేడం అన్న ఇంకెవరు. మంచి డాక్టర్ ఉందరే. అరే అందరు మంచోళ్ళే అత్తమ్మా, వెల్ ఎక్స్పీరియన్స్డ్ తోపులు అందరూ. ఏమంటావు? మనవరాలంట వస్తుంది. మన్మడు మన్మరాలు ఎవరైతే నీకెందుకు మనవని చూస్తా అంటావు ఏంటి? నేను ఎన్నది లేట్ అయినా కొద్ది ఆ టెన్షన్ ఉంటది కదమ్మా. అయిపోయి 3 రోజులకు పెద్ద ఫరక్ ఏమి ఉండదు నా మాట. ఇప్పుడు వేయించుకున్నాం అనుకో అయిపోతుంది. ఎక్స్టెండ్ చేసినాం ఏమంటూ చేపించేసుకో. అరే వాళ్ళు ఇందాక అప్పటి ఏమంటారు చెప్పు, బేబీ బొమ్మను తీసుకొని వచ్చి ఆడుకుంటారు. బేబీది బెడ్ నడు జల్దినాడు జల్దినాడు వస్తారు. నాకు ఉంటది పాపమ్మ మమ్మీ ఉండలే 2 రోజులు లేట్ అయినా మమ్మీకి అన్నట్టు ఉంటుంది. మాకు ఏమొద్దు నాకు బేబీ కావాలా. నువ్వు వద్దని కాదు, బేబీ జల్దీ బయటకు వచ్చేస్తే చూడాలని ఉంది. ఏం చూస్తారు? బిడ్డని వన్డేనే ఉంటుంది. తర్వాత సరే 17th కైనా ఇది తప్పదు కదా చిన్న, నువ్వు చెప్పే కన్సర్న్ 17th కైనా అవుతుంది. ఇక ఎట్లాగో రెడీగా పో, ఇంకా పోదాం. పోతున్నాము. ఏమంటావు బ్రో? అందరూ ఫోన్ ఓకే, కొంతమంది ఉండని అంటారు. చర్చ అంటే ఫోన్ చేసి ఉండని రా, ఏం కాదు, మంచిగా మంచి రేపు మంచిగా హెల్తీగా ఉంటుంది, ఇంకా 2 రోజుల నుంచి అంత హెల్తీగా ఉంటుంది అని అంటుంది. కానీ మధ్యలో మనం అవుతుంది అని అనేది భయం మనకి. చేయించుకోను ఎప్పటి వాక్యం బాగుందా? సోమవారం ఏమని చూస్తే వాక్యం చూసిరాపో, ప్రేయర్ చేసుకొని డిసైడ్ అయిపోదామా? చూద్దాం. అంటే వాక్యము అది మంచిగా ఉండాలి. ఏముంది, ఏ రోజైనా మంచిదే దేవుడు. ఇప్పుడు యు ఆర్ నాట్ డిసైడింగ్, అన్ని డేస్ ని దేవుడు డిసైడ్ చేస్తేనే నీకు అవుతుంది. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ కూడా డెసిషన్ కాదు, డెసిషన్ కాదు, డాక్టర్ డెసిషన్ కూడా కాదు, తీసుకుని దేవుడు డెసిషన్. అది మ్యానిపులేట్ చేస్తుంది చూసినావా, దేవుడు అని చెప్పేసి దీని డెసిజన్ చెప్తుంది. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? ఇను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. అవుతుంది. ఏమన్నది పెట్టా నీకు? రావాలని ఉంది కానీ మమ్మీకి మళ్ళీ రేపు అంటే ఓకే, నాకు రేపు కూడా ఓకే. ఎందుకు నాన్న అంత తొందర ఉందా నీకు బయటికి రావాలని? వద్దు కదా, లోపల ఉంటావు కదా సేఫ్గా. అదో లోపల సేఫ్ ఉంటుందంట. వస్తే అక్క వాళ్ళు ఊకే ఎత్తుకొని చంపేస్తారు అంటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవును, ఇగో గదులుతురు నేను చెప్పి పెట్టినా. లోపల ఉంటా బయట ఉంటావు చెప్పు? లోపల అంటే టింగ్ టింగ్ అని, బయట అంటే టింగ్ అను. అగో టింగ్ అన్నాడు, నాడు బయటికి నాడు. ఇంట్లో లోపల ఉంటావా, మమ్మీ దగ్గర ఉంటావా, పోటలో ఉంటావా, అక్క దగ్గరకు వస్తావా? బయటికి లోపలే ఉంటారంటావా? నీ బంద అగో నాకు వినబడుతుంది చెప్తుండే, నేను వస్తా అని కథలు పడుతూ. ఇంకొక రోజు మా 1 డే అంతే. ఇప్పుడు నేను ఒక మాట ఓకే అంటే రిపీట్ టైంకి వచ్చేసారు. అమ్మా నాకు టెన్షన్ అవుతుంది.
ఇగో ఏం కాదే జస్ట్ ఎంత పెద్దది ఎంత చిన్నది మమ్మీ, ఇట్లా ఒక 5 minutes అంతే, ఇట్లా 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 తీసి ఇట్లా పెడితే అయిపోతుంది. నిజమే అంటే ఒక 15 minutes ఉంటుంది చిన్న సర్జరీ. సర్జరీ 15 minutes కానీ పెయిన్ ఎంత ఉంటుందో మమ్మీ తెలుసు. అదేలే అయితే 17th కే ఓకేనా? వద్దు మళ్ళీ ఎందుకే నీకు అయిపోయి కాలు మొక్కుతుంది అంటే అదంటే ఓకే కాలు మొక్త అంటారు పిల్ల. గాడ్స్ గిఫ్ట్, దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వాలా? అసలు ఈ టర్మ్ ఏం కరెక్ట్ అనిపిస్తలే నాకైతే. అంటే చనిపోవడము ఏమంటే పుట్టడం దేవుడి చేతిలో ఉంటది, మనుషులు డిసైడ్ అయిపోతున్నారు, మనుషులు డిసైడ్ చేసేస్తారు. అరే ఏంట్రా ఇది? అట్లా ఏం లేదు, అన్ని దేవుడు అనుకున్నట్టు అయితే కానీ ఇది కూడా దేవుడు అనుకుందే అనుకోవాలి. అంతే మందులతోనే పెరుగుతారు, మందులతోనే పుడతారు పిల్లలు. డూప్లికేట్ అయిపోయినాయి, కల్తీ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం చేద్దాం కాదు సోదంతా చెప్తావు నువ్వు ఒకదాన్ని. ఏమంటావా? ఏమొచ్చింది వాక్యం? అంటే హెప్సిబా అంటే పేరు వచ్చిందంట. ఎటు పెట్టింది చూడు మొక్కం పెట్టేసిందమ్మ. హెప్సిబా నా పిన్ని పేరు. బ్లెస్. సరే పదయ్య రెడీగా పో. ఏందమ్మా? సోమవారం అంటే మండే అంటుంది. మండే కాదు మమ్మది, మండే అడ్మిట్ అయితే ట్యూస్డే అవుతారు. మండే చేసేస్తాం అంటారు, అంటే సండే అడ్మిట్ కావాలా? సండే అడ్మిషన్ తీసుకోరు కదా. కానీ అడ్మిషన్ తీసుకుంటారు ఇక. నీకు మండే ఉందంటే సండే కాదు. సాటర్డే సండే మేము ఉండము చెయ్యము అన్నారు కానీ అడ్మిషన్ తీసుకోమని చెప్పలే. సో యూ విల్ గెట్ అడ్మిటెడ్ ఆన్ సండే, మండే అయిపోతుంది అట్లా. అంటే సండే అడ్మిట్ అవ్వాలా. ఇవాళ ఏంది? ఇవాళ ఏంది? థర్స్డే. శుక్ర శని వదిలేసి ఆదివారం అడ్మిట్ కావాలా. ఏముంది 2 రోజులలో ఏం దాచి పెడుతున్నావు? పోనీ పోనీ వాక్యం మారిపోతుందా? లోపల పిండం మారిపోతుందా? ఈ కథలు వాడుతున్నారు ఇద్దరు. నేనుంటా హాస్పిటల్లో. నేను కూడా ఉంటా. నువ్వేం చేస్తావు? నేను ఉంటా. ఉండనియరు. ఎందుకు ఉండనియరు? ఉంటా. కింద కార్లో కూర్చుందాం తిప్పట్. కింద కార్లో నేను కింద కార్లోనే కూర్చుంటా. మమ్మీనే వదిలే ఛాన్సే లేదు, అస్సలు లేదు. ఇంకొకపోతే గుద్దుతా వాళ్ళని మర్డర్ చేసి పోతా. ఐసీఎల్ మమ్మీ ఏం కాదు, ఇగో నా ఆశీర్వాదాలు ఉన్నాయి అని చెప్తా లాస్ట్. బాయ్ బాయ్. అప్పుడు ఇట్లని పోతా. అంటే 3 days అంతేనా? ఇవాళ వదిలేస్తే 2 days వదిలేసి 3వ రోజు అంటే నీకు బ్రీదర్ కోసం. దట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రియల్లీ నెసెసరీ. ఇంత అయిపోయింది, యూఆర్ ఆల్ ప్రిపేర్డ్, యూ హ్యావ్ టు గో అండ్ మేక్ ఇట్. ఇది ఇంకా మరి నేను అదే అంటున్నా. కన్విన్స్ అయిపోయి వెళ్ళిపోదాం సరేనా? నడువు ఇక. సో అదనమాట సంగతి. లాస్ట్కి February 14th డేట్ అయితే ఫైనల్ అయింది. ఐ థింక్ ఈ వీడియో వచ్చే టైంకి చాలా డిలే అవుతుంది, బికాజ్ అవన్నీ షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి. Feb 14th వస్తున్నాడు, వ్యాలంటైన్స్ డే రోజు. యా విల్ సీ. వీడియో అయితే ఇంతవరకే. చలో బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియో మళ్ళీ కలుద్దాం.